హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియోలను అబ్జర్వ్ చేస్తున్న ప్రియులు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, శిక్ష, రెండవది గద్దింపు. ఈ రెండు కూడా మానవులైన మనకు మేలైనవే. శిక్ష మేలైనదే, గద్దింపు మేలైనదే. కారణం ఏంటంటే శిక్ష మనము అనుమతిస్తే మనము జ్ఞానాన్ని కోరుకుంటున్నాం అన్నమాట. గద్దింపును మనము అనుమతిస్తే మనము బుద్ధి కలిగి ఉంటున్నాం అన్నమాట. కాబట్టి మానవులైనటువంటి మనము శిక్షను ప్రేమించాలి, గద్దింపును కూడా అంగీకరించాలి. ఒకవేళ శిక్షను అసహించుకున్న, గద్దింపును అసహించుకున్న మనము నష్టపోతాం. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించరు, పిల్లల్ని గద్దించరు. దానివల్ల ఎంతో నష్టం. ఇటీవల కాలంలో నేను ఒక చోటుకి వెళ్ళాను. ఆ చోటుకి ఒక 4 యవనస్తులు వచ్చారు. వారు అక్కడ కూర్చొని గంజాయి తాగుతున్నారు, హెరాయిన్ తాగుతున్నారు, మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. అప్పుడు వారిని చూసి వారిని పిలిచి, ఎందుకయ్యా జీవితాలు పాడు చేసుకుంటారు? మీ తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు, మీరు ఆ డబ్బు కూర్చుకొని ఇలాంటి పాడు పనులు చేస్తున్నారు. దేనికి చేస్తున్నారు? మార్చుకోండి, దేవుడి దగ్గరికి రండి అని చెప్పాను. ప్రియులారా, మనుషులు ఇలా పాడైపోవటానికి కారణం ప్రారంభంలోనే తల్లిదండ్రులు ఆ బిడ్డలను శిక్షించుంటే, గద్దించుంటే ఇలాంటి దుర్బల స్థితికి వారు దిగజారి ఉండేవాళ్ళు కాదు. అపవాది మానవులను నానా రకాలుగా మోసగిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి శిక్ష అనేది మన బిడ్డలకు అవసరమే, గద్దింపు అనేది కూడా మన బిడ్డలకు అవసరమే. ఈనాడు సంఘాల్లో కూడా శిక్ష, గద్దింపు కావాలి. శిక్ష అంటే ఏంటి? వాక్యము ద్వారా ఇలా చేయకూడదు, అలా చెయ్యాలి, ఇలా చేయిస్తే వచ్చే నష్టం ఇది, అలా చేస్తే వచ్చే నష్టం ఇది అని వారికి తెలియచేయాలి. అలాగను ఒకవేళ వారు చేయట్లేదనుకోండి, ఎందుకు ఇలా చేస్తున్నప్పుడు తప్పకుండా గద్దించాలి. తద్వారా వారు ఆత్మీయంగా మేలు పొందుతారు. ప్రియులారా, అయితే ఈనాడు సంఘాల్లో కానివ్వండి, కుటుంబాల్లో కానివ్వండి, మరి విద్యాలయాల్లో కానివ్వండి, శిక్షను గద్దింపును ఎవరు ఇష్టపడట్లా. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే శిక్ష, గద్దింపు అనేది లా అండ్ ఆర్డర్కు సంబంధించినటువంటిది, పోలీసు వారు ఏమయ్యా బుద్ధి ఉందా లేదా, రెడ్ లైట్ పడితే వెళ్తున్నాం ఏంటి అన్నాడు అనుకోండి, అప్పుడు వాడు బాగుపడతాడు. ఒకవేళ రెడ్ లైట్లు పడుతున్నాడు, వెళ్ళిపడుతుంటే పోలీసు ఆయన చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఇక ప్రమాదంలోకి వచ్చేస్తారు. ఒకవేళ వెళుతూ ఉన్నప్పుడు వాడిని పట్టుకొని వాడికి ఫైన్ వేసాడు అనుకోండి, తప్పకుండా శిక్ష, రెండోసారి మరలా ఫైన్ పడకుండా జాగ్రత్త పడతాడు. కాబట్టి ప్రియులారా, లా అండ్ ఆర్డర్, శిక్ష అనేది, గద్దింపు అనేది లా అండ్ ఆర్డర్. అంటే ఒక వ్యక్తిని క్రమశిక్షణలో, ఒక వ్యక్తిని సన్మార్గంలో పెట్టేవే ఈ 2 లక్షణాలు. కాబట్టి వీటిని అనుసరిద్దాం, వీటి కొరకు అప్పగించుకుందాం. తద్వారా మన భవిష్యత్ కాల జీవితము ఆశీర్వదించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సర్వలోకములో ఉన్న మానవుల పాపముల కొరకై
ఆయన శిక్ష అనుభవించారు. ఆయన శిక్ష అనుభవించారు కాబట్టే అన్ని నామముల కంటే పై నామమునకు ఆయన హెచ్చించబడ్డారు. కాబట్టి వాక్యం ఏంటున్న ప్రియులారా, గ్రహించి గుర్తిరిగి ప్రభు అయిన యేసు తట్టు తిరుగుదాం, ఆయన మాటలకు లోబడదాం. ప్రభు సహాయపడునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రాలు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా మీకు వందనాలు. పేరు పేరు వరుస మీద దీవించి దర్శించండి. నీ క్షేమము ప్రతి వారి ఎడల ప్రసాదించండి. నీ మేలుతో ప్రతి ఒక్కరిని నింపండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో వినేవారందరూ మేలు పొందుటూ సహాయపడమని ప్రార్థించి స్తోత్రిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ యొక్క మరి వీడియోలు గమనిస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.